ఓజీ తలవంచడు ఎప్పుడు ఎవడికి వాడు మండే సూర్యుడు మస్తిష్కము చెప్పిన మాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓజీ. గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. షూట్ ఆలస్యమైనప్పటికీ ఈ సినిమాపై పెరుగుతున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే నైజాం థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వివరాల్లోకి వెళ్తే, ఓజీ విషయానికి వస్తే సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయారెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ లాంటి వాళ్ళు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ నవీన్ నూలి, సంగీతం ఎస్ తమన్ బాధ్యతలను స్వీకరించారు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే వర్కింగ్ టైటిల్ తో డిసెంబర్ 2022 సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో అనగానే ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే కొద్ది రోజులు షూటింగ్ అనంతరం ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడం, అసెంబ్లీ ఎన్నికలు రావటం, పవర్ స్టార్ బిజీగా మారటం లాంటి అంశాలు సినిమా షూటింగ్ కు అడ్డంకిగా నిలిచాయి. మాఫియా బ్యాక్ డ్రాప్ తో ముంబై, ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సుమారుగా 250 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ స్వయంగా 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ సినిమా త్వరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ముంబై నగరంలో కొద్ది రోజుల క్రితం జరిగిన షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఓజీ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఓ పక్క జరుగుతుంటే, మరో పక్క ఈ సినిమా బిజినెస్ ఊపందుకుంది. ఈ సినిమాకు సంబంధించిన నైజాం థియేట్రికల్ రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయినట్లుగా ఫిలిం నగర్ లో వార్త ప్రచారం జరుగుతోంది. నైజాం థియేట్రికల్ హక్కులు సుమారుగా 90 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధికంగా జరిగిన బిజినెస్ గా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ఇతర ఏరియాలకు సంబంధించిన బిజినెస్ కు కూడా భారీ డిమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. గతేడాది పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు అనూహ్యమైన క్రేజ్ లభించింది. ఆ గ్లిమ్స్ తర్వాత అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేస్తున్న సాంకేతికత నిపుణులు అందించే లీకులతో క్రేజ్ ఆకాశానికి అంటుకునేలా చేసింది. తాజాగా నైజాం బిజినెస్ మరోసారి ఈ సినిమాపై అంచనాలు రెండింతలు పెంచింది. ఈ సినిమాను అక్టోబర్ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓజీ తలవంచడు ఎప్పుడు ఎవడికి వాడు మండే సూర్యుడు మస్తిష్కము చెప్పిన మాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓజీ. గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. షూట్ ఆలస్యమైనప్పటికీ ఈ సినిమాపై పెరుగుతున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే నైజాం థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వివరాల్లోకి వెళ్తే, ఓజీ విషయానికి వస్తే సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయారెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ లాంటి వాళ్ళు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ నవీన్ నూలి, సంగీతం ఎస్ తమన్ బాధ్యతలను స్వీకరించారు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే వర్కింగ్ టైటిల్ తో డిసెంబర్ 2022 సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో అనగానే ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే కొద్ది రోజులు షూటింగ్ అనంతరం ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడం, అసెంబ్లీ ఎన్నికలు రావటం, పవర్ స్టార్ బిజీగా మారటం లాంటి అంశాలు సినిమా షూటింగ్ కు అడ్డంకిగా నిలిచాయి. మాఫియా బ్యాక్ డ్రాప్ తో ముంబై, ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సుమారుగా 250 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ స్వయంగా 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
అయితే ఈ సినిమా త్వరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ముంబై నగరంలో కొద్ది రోజుల క్రితం జరిగిన షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఓజీ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఓ పక్క జరుగుతుంటే మరో పక్క ఈ సినిమా బిజినెస్ ఊపందుకుంది. ఈ సినిమాకు సంబంధించిన నైజాం థియేట్రికల్ రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయినట్లుగా ఫిలిం నగర్ లో వార్త ప్రచారం జరుగుతోంది. నైజాం థియేట్రికల్ హక్కులు సుమారుగా 90 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధికంగా జరిగిన బిజినెస్ గా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ఇతర ఏరియాలకు సంబంధించిన బిజినెస్ కు కూడా భారీ డిమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. గతేడాది పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు అనూహ్యమైన క్రేజ్ లభించింది. ఆ గ్లిమ్స్ తర్వాత అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేస్తున్న సాంకేతికత నిపుణులు అందించే లీకులతో క్రేజ్ ఆకాశానికి అంటుకునేలా చేసింది. తాజాగా నైజాం బిజినెస్ మరోసారి ఈ సినిమాపై అంచనాలు రెండింతలు పెంచింది. ఈ సినిమాను అక్టోబర్ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓజీ. గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. షూట్ ఆలస్యమైనప్పటికీ ఈ సినిమాపై పెరుగుతున్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే నైజాం థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వివరాల్లోకి వెళ్తే ఓజీ విషయానికి వస్తే సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయారెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ లాంటి వాళ్ళు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ నవీన్ నూలి, సంగీతం ఎస్ తమన్ బాధ్యతలను స్వీకరించారు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే వర్కింగ్ టైటిల్ తో డిసెంబర్ 2022న సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో అనగానే ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే కొద్ది రోజులు షూటింగ్ అనంతరం ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడం, అసెంబ్లీ ఎన్నికలు రావటం, పవర్ స్టార్ బిజీగా మారటం లాంటి అంశాలు సినిమా షూటింగ్ కు అడ్డంకిగా నిలిచాయి. మాఫియా బ్యాక్ డ్రాప్ తో ముంబై, ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సుమారుగా 250 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ స్వయంగా 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా త్వరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ముంబై నగరంలో కొద్ది రోజుల క్రితం జరిగిన షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఓజీ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఓ పక్క జరుగుతుంటే మరో పక్క ఈ సినిమా బిజినెస్ ఊపందుకుంది. ఈ సినిమాకు సంబంధించిన నైజాం థియేట్రికల్ రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయినట్లుగా ఫిలిం నగర్ లో వార్త ప్రచారం జరుగుతోంది. నైజాం థియేట్రికల్ హక్కులు సుమారుగా 90 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధికంగా జరిగిన బిజినెస్ గా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ఇతర ఏరియాలకు సంబంధించిన బిజినెస్ కు కూడా భారీ డిమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. గతేడాది పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ కు అనూహ్యమైన క్రేజ్ లభించింది. ఆ గ్లిమ్స్ తర్వాత అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేస్తున్న సాంకేతికత నిపుణులు అందించే లీకులతో క్రేజ్ ఆకాశానికి అంటుకునేలా చేసింది. తాజాగా నైజాం బిజినెస్ మరోసారి ఈ సినిమాపై అంచనాలు రెండింతలు పెంచింది. ఈ సినిమాను అక్టోబర్ నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.